నీ ఇంట పాకుతున్నటువంటి ఎర్రచీమలు ఉంటాయి కదా, చిన్ని చిన్ని ఎర్రచీమలు, దాన్ని చాలా జాగ్రత్తగా చచ్చిపోకుండా ఒడిసి పట్టుకుని బంగారం కొట్టుకి తీసుకెళ్ళి దాని కాలి ఆదికి బంగారు పట్టీ చేయించి మువ్వలతో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ పట్టీ చేసి కంసాలివాడు ఇచ్చే వరకు జాగ్రత్తగా చీమను అట్టెపెట్టి ఆ పట్టీ ఆయన ఇచ్చిన తర్వాత దాని పాదములకు కట్టి చీమని విడిచిపెడితే అది పాకుతున్నప్పుడు దాని పాదములకు కట్టినటువంటి బంగారు పట్టీల యొక్క మువ్వల ధనులు ఈశ్వరుడు వినగలడు. నీలోని మాట వినలేడని ఎందుకు అనుకుంటున్నావు? ఆయన వినగలడు. అందుకే సనాతన ధర్మంలో అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే, మీరు ఎంత చప్పుడు చేయకుండా చేస్తారో జపం అదంత గొప్ప. మీరు పైకి ఎంత గట్టిగా చేస్తారో దానికి అంత తక్కువ ఫలితం. మీరు ఎంత మౌనంతో చేస్తారో, ఎంత లోపలికి వెళ్ళి చేస్తారో, ఎంత పట్టు